ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, యూజీసీ నెట్ కానివ్వండి, లేదా స్టేట్ వైస్గా ఆర్గనైజ్ చేసే సెట్ కానివ్వండి, లేదా ఆర్సెట్ రీసెర్చ్ సెట్స్ కానివ్వండి, వాళ్ళెవరు కూడా మీకు సబ్జెక్ట్ ఎంత వచ్చు అనేది వాళ్ళు అనలైజ్ చేయరు. మీకు వచ్చినటువంటి సబ్జెక్ట్ మీద మీకున్న క్లారిటీ ఏంటి అనేది వాళ్ళు ఎక్కువ అనలైజ్ చేస్తారు. సో ఈ క్లారిటీ అంటే సబ్జెక్ట్ కంటెంట్ కాదు, కంటెంట్ క్లారిటీ చెక్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మమ్మల్ని తప్పుదారి పట్టించడానికి కావాల్సిన ప్రయత్నాలన్నీ కూడా క్వశ్చన్స్లో ఉంటాయి. ట్రిక్కీగా ఉన్నటువంటి క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మెథడ్కి మెథడాలజీకి రిలేటెడ్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ వేస్తారు. మెథడ్కి మెథడాలజీకి డిఫరెన్స్ ఏంటి? మెథడ్ అంటే ఏంటి? అదొక టెక్నిక్, అదొక టూల్ అన్నమాట. అది ఏదైనా ఒకటి చేయడానికి మనం యూజ్ చేసిన ఒక టూల్నే మనం మెథడ్ అని చెప్తాం. మెథడాలజీ అంటే ఏంటి? అదొక రేషనల్ అంటే ఒక బ్లూ ప్రింట్ అనమాట. వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ బై విచ్ వీ కెన్ డూ దట్ అనే ఆ బ్లూ ప్రింట్ తయారు చేసేది ఏదైతే ఉందో దాన్నే మనం మెథడాలజీ అని చెప్తాం. సో మెథడ్కి మెథడాలజీకి మధ్యలో ఉన్న డిఫరెన్స్ చాలా లైట్గా ఉంటుంది. ఆ డిఫరెన్స్నే పూర్తిగా మనం అర్థం చేసుకోకుండా ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తే తప్పుదారిలో పట్టించే క్వశ్చన్స్ మనకు వస్తుంది. అలాగే డెల్ఫీ అండ్ ఎథనోగ్రఫీ. డెల్ఫీ అంటే ఏంటి? ఎక్స్పర్ట్ కాన్షియస్నెస్ త్రూ రౌండ్స్. ఎక్స్పర్ట్ కాన్షియస్నెస్ ఎక్స్పర్ట్స్కి రిలేటెడ్గా ఉన్నది. అది ఎథనోగ్రఫీ అంటే ఏంటి? మన కల్చర్కి రిలేటెడ్గా ఉన్నటువంటిది. సో ఈ డిఫరెన్సెస్నే మనం ప్రాపర్గా అర్థం చేసుకొని క్వశ్చన్ని మనం అప్రోచ్ చేస్తే కనుక మనం మన రూట్లో క్లారిటీగా ఉంటాం. యాక్షన్ రీసెర్చ్, అప్లైడ్ రీసెర్చ్ ఇంకొక ఏరియా. యాక్షన్ రీసెర్చ్లో మనకి ఏం కావాలి? ఓన్గా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలగాలి స్టూడెంట్స్. వాళ్ళకు ప్రాబ్లమ్ ఇస్తే వాళ్ళది ఏమంటారు దాన్ని సాల్వ్ చేసి ఒక సొల్యూషన్కి తీసుకురాగలగాలి. అప్లైడ్ రీసెర్చ్లో ఏం చెప్తారు? మనం ఒక ప్రాబ్లమ్ని బ్రాడర్గా ప్రాక్టికల్ మోడ్లో సాల్వ్ చేయాల్సి ఉంటుంది. క్లాస్ రూమ్ లోపల మనం ఇస్తున్నటువంటి ఒక సమస్య ఒక సమ్ము సాల్వ్ చేయడం కాదు. సో ఈ యాక్షన్ రీసెర్చ్కి అప్లైడ్ రీసెర్చ్కి ఉన్న డిఫరెన్స్ చాలా చిన్నది, చాలా థిన్. సో ఆ డిఫరెన్స్ వాళ్ళు అర్థం చేసుకునే మన కన్ఫ్యూషన్లో పెట్టడానికి ఎప్పుడైనా అలాంటి క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. మనకున్న క్లారిటీలో మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నాము దాన్ని బేస్ చేసుకొని మనం కరెక్ట్ ఆన్సర్స్ని ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది.